ఆకాంక్షతోనే సమాజంలో ప్రతి వర్గాలకి చెందాలనే ఆకాంక్షతోనే ఇక్కడికి రావడం, కీర్తిశేషులు వీరస్వామి వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారికి వందనాలు అర్పిస్తూ జై తెలంగాణ పోరాట యోధుడు ఉపాధ్యాయ నాయకుడు తెలంగాణ పోరాట యోధుడు వీరస్వామి గారికి నిరాదరణ అర్పిస్తూ వారి ఆత్మశాంతించాలని కోరుకుంటారు. ధన్యవాదాలు మధు ఎస్టీ గారు. నేను మొదలు పేర్కొన్నట్టే జీవితంలో అనేక అంశాలతో ముడిపడిన వ్యక్తుల నుంచి అనేక విధమైన సమాచారం ఉంది. కొన్ని మా కుటుంబ సభ్యుల్ని ఆశ్చర్యచకితులను చేసే విషయాలు కూడా మాకు తెలుసు. ఇది మా నాన్నగారి జీవితం అనేది నిత్యము రీసెర్చ్ చేసేవారు. ఒక్కొక్క వ్యక్తి అతను పరిచయం అవుతున్నప్పుడు ఒక్కొక్క కొత్త విషయం తెలిసేది. ఆయన తన లో ప్రొఫైల్, he has led a low profile life, but in between, behind a great personality, a hero was present. That what now reflecting in all on speeches, I am proud of my father. అయితే ఇప్పుడు మధు ఎస్టీ గారి చెప్పిన విషయాలను ఇందాకే మా గృహానికి విచ్చేసి మా అమ్మను ఓదార్చిన మల్లు సౌరాజ్యం గారు కూడా ఈ విషయాలనే గురించి మాట్లాడింది. అంటే ఈ పాతకాలం నాయకులకు ఒక లక్షణం ఏంటంటే వాళ్ళు ఎక్కడ పోయినా కానీ అది సంతాప సభ కావచ్చు, సంస్మరణ సభ కావచ్చు, ఇంకేదైనా కార్యక్రమం ప్రజా సమస్యలపై అనుబంధ విషయాలే వాళ్ళు మాట్లాడతారు. ఈరోజు మల్లు సౌరాజ్యం గారిని కాలు నొప్పి అస్వస్థతతో ఉన్నా అనగానే నాన్నగారి పేరు చెప్పగానే ఈ కాలు నొప్పి నాకు లెక్క కాదు, నేను గన్ను పట్టుకొని పద్మజా నాయుడినే కలుస్తానికి పోయినాను, ఈ కాలు నొప్పి లెక్క కాదు, మీ నాన్న గురించి ఈరోజు వస్తాను అంటే ఆమె మాటలలో చెప్పటం ఏంటంటే మీ నాన్నగారి సభ అది మీ వ్యక్తిగా ఒక వీరస్వామి జరిగిన సభ కాదు, ఒక ప్రజా సమస్యల పైన, ఒక ప్రజా పోరాటాలకు నిలువైన ఒక మహత్తర తెలంగాణ సాయుధ పోరాటాన్ని చర్చించుకోవడం. మీ నాన్న జీవితం అనేది ఒక సంస్మరణ సభ కాదు, ఒక అధ్యయన వేదిక. ఈ వేదికకు నేను రాకపోతే నన్ను చరిత్ర క్షమించదని ఆమె సొంతంగా కాలు నొప్పితోనే ఉన్నా కానీ ఈ రోజు వచ్చింది. అంటే దీనివల్ల ఇప్పుడు మధు ఎస్టీ గారు లేవనెత్తిన అంశాలను ఆమె అక్కడనే స్పర్శించింది. ఇంట్లో మా అమ్మను ఓదార్చింది, కానీ ఆమె చర్చ అంతా మా నలుగురు కుమారులతో ఇదే జరిగింది. ఈ రోజంతా ఆమె భోజనం కూడా చేయకుండా ఇదే చర్చ జరిగింది. మీ నాన్న ఆ దళ పోరాటము, ఆ తర్వాత ఆయన త్యాగ నిరతి, ఈ త్యాగ నిరతి ఎందుకు వచ్చింది? ప్రజా సమస్యలపై ఉద్వేగంతో. ఒకవేళ నల్ల నరసింహను విడిపించడంలో మీ నాన్న మరణిస్తే మీ పరిస్థితి ఎలా ఉంది అంటే అటువంటి త్యాగ నిరతిని నేర్పించిన ఈ గడ్డ మీద మళ్ళీ అన్యాయాలు ఎదురవుతున్నాయి. ఇప్పుడు సిద్ధాంతాలు పట్టుకొని కూర్చుంటే లాభం లేదు. ఒక ఐక్య కార్యాచరణ ఏర్పడి ప్రజలకు ఏది మేలో చేయాలని ఆమె సంకల్పించారు. మేము కూడా హర్షించాం. ఈ ఏజ్లో కూడా ఆమె ఇదే విషయాలను మాట్లాడుతుంది. అందుకే ఇప్పుడు మధు ఎస్టీ సేమ్ ఆమె అన్న మాటలనే మళ్ళీ తిరిగి రిపీట్ చేశారు. ఇక్కడ ఆమె ఒక మాట చెప్పారు, ఎప్పుడైతే తెలంగాణ పోరాటం కాకముందు మీరు ఏ రాష్ట్రం నుంచి వచ్చారంటే నైజాం రాష్ట్రం అని చెప్పారు. ఎప్పుడైతే కమ్యూనిస్టు పోరాటం, సాయుధ పోరాటం ప్రపంచవ్యాప్తంగా విశేషంగా ఉందో తెలంగాణ అనే పదం మొదట వచ్చింది. ఇది తెలియని విషయం. ఇప్పుడు తెలంగాణ పోరాటం ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాం, కానీ తెలంగాణ పోరాటం అంటే ప్రత్యేక రాష్ట్రం అనుకునే ప్రమాదం ఉంది. కానీ ఇది 3 దశలలో జరిగింది. ఒకటి, ఫస్ట్ దీనికి అంకురార్పణ జరిపింది భూమి కోసం, భుక్తి కోసం చేయినెత్తిన ఒక చేయిలేసింది. అది అంచబడిన వర్గాలు తమ పెత్తందాలకు వ్యతిరేకంగా లేచిన పిడికిలే ఈ తెలంగాణ. ఈ తెలంగాణ ప్రపంచంలో ఇంత ప్రసిద్ధమవుతానికి కారణం ఏంటంటే మా నాన్న లాంటి సహచరులు, మల్లు సౌరాజ్యం గారు వంటి నాయకులు, ఆనాటి తరం ధర్మభిక్షం వంటి వారు, నాగినారాయణ రెడ్డి వంటి వారు, అటువంటి మధ్యవాదులు. అంటే మా నాన్న ఈ సందర్భంలో ఒక్కటి గుర్తు చేస్తున్నాను, మా నాన్న ఎప్పుడు సిద్ధాంతాలకు కట్టుబడి ఇతరులను విమర్శించడం వల్ల ఎవరి దగ్గర మంచి ఉంటే వాళ్ళ దగ్గర స్వీకరించారు. అందుకే అతనికి అతివాద హిందుత్వ శక్తుల నుంచి, రామకృష్ణ సాధువుల నుంచి అందరిలో ఆప్యాయత లభించింది. అంటే ఒక కమ్యూనిస్టు జీవితం ప్రారంభించి కమ్యూనిస్టుగానే అంతమైన అతని అభిమానులలో ఇటు ఆర్య సమాజ్ నాయకులు, ఇటు కాంగ్రెస్ నాయకులు, ఇటు రామకృష్ణ మిషన్ సాధువులు, వీళ్ళందరినీ తన మిత్ర బృందంలో తెలుసు. ఇది ఒక అచీవ్మెంట్ జీవితంలో. ఒక మనిషి ఇంతమంది అభిమానాన్ని చూరగొనటం అనేది ఒక అచీవ్మెంట్. కాబట్టి ఈ జీవిత పార్శ్వాలను అనుభవిస్తూ తర్వాత ఇప్పుడు ఒక మాకు కుటుంబ సభ్యులుగా కూడా దగ్గర, తర్వాత సిపిఐ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ బొమ్మగారి ప్రభాకర్ గారిని 2 మాటలు మాట్లాడవలసిన కోరుతున్నాను. సభాధ్యక్షుడు, అట్లాగే ఈ సంస్మరణ సభకు సంధానకర్తగా వ్యవహరిస్తున్నటువంటి ఒకనాడి
విద్యార్థి ఉద్యమం నుండి మొలకెత్తి మొగ్గగా నేడు విద్యావంతుల వేదికలో పుష్పించి దానికి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నటువంటి ఇప్పటి యాదయ్య గారు, సాయుధ సమరంలో నాయకత్వ పాత్ర వహించినటువంటి వీరవనిత మల్లు స్వరాజ్యం గారు, ఒకనాడు సాహితీ ఉద్యమంలో సంఘర్షణలకు తావిచ్చి తమదైన శైలిలో ఉద్యమించినటువంటి నిఖిలేశ్వర్ గారు, తెలంగాణ కాల సాకారంలో భాగస్వామ్యమై దానిని నిలబెట్టడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు మధు యాష్కి గారు, నిజంగా చేయెత్తి చేతులు జోడించి నమస్కరించాల్సినటువంటి వయోవృద్ధులు ఉపాధ్యాయులు మల్లయ్య సార్ గారు, మాకు చిన్నమ్మ అయ్యేటువంటి లక్ష్మి గారు, మిత్రులారా, ఈ సంస్మరణ సభలో నేను ఎక్కువ ఉపన్యాసాల గురించి లేకపోతే వీటి గురించి కాకుండా ఒక 2 అంశాలని చెప్పగలను. నిజంగా కూడా ప్రపంచంలో భారతదేశంలో కూడా ప్రఖ్యాతి చెందినటువంటి సంస్థానాలలో అతిపెద్ద సంస్థానాలలో ఒకటైనటువంటి హైదరాబాదు సంస్థానం చాలా గొప్పది, సువిశాలమైనది, సుసంపన్నమైనది, రాచరికంలో మకుటం చాలా శిఖరాలకు కనిపించినటువంటి నైజాం రాజు నేతృత్వం వహించినటువంటి హైదరాబాద్ సంస్థానంలో మనది. మరి అటువంటి హైదరాబాద్ సంస్థానం అత్యంత ఉన్నతమైనటువంటి సంస్థానం గురించి ఇవాళ ఉస్మానియా హాస్పిటల్, చాదర్ఘాట్ బ్రిడ్జిలు, ఉన్నత విద్యాలయాలైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీలని లేదా మరి ఇతరేతర సంస్థలు నిర్మించినందుకు మన నైజాం రాజుని వారిని గౌరవించాల్సిందే. ప్రజోపయోగకరమైనటువంటి చర్యలు చేపట్టినటువంటి ఈ సంస్థానంలో వారిని గౌరవించాల్సిందే. కానీ అదే నైజాం రాజరికానికి వ్యతిరేకంగా చుట్టుముట్టు సూర్యాపేట నడమ నల్లగొండ దాని పడమర గోలకొండ గోలకొండ కింద నీ కోరికర్తాంరో కొడకో నైజాం సర్కరోడా అని ఎందుకు ఈ తెలంగాణ ప్రజానికం గర్జించింది, గాండ్రించింది, కన్నుబట్టి తిరగబడ్డది అనేది మనం ఒక్కసారి ఈ జనంలోకి తీసుకెళ్లాల్సినటువంటి తరుణం కూడా ఆసన్నమైంది. ఎందుకనంటే తరాలు అంతరించిపోతున్నాయి. నిజంగా వీరస్వామి గారు చిన్నాయన వలస అవుతారు. నాకు ఎక్కడో వర్ధమానకోట నల్గొండ జిల్లాలో వర్ధమానకోటలో పుట్టి రైతు కుటుంబం, కలుగీత కార్మికుల కుటుంబంలో పుట్టి ఎందుకు హైదరాబాద్ నగరానికి వచ్చాడు, లేదా ఎందుకు తెలంగాణ సాయుధ సమరంలో ఆయన వీరోచితమైనటువంటి పాత్ర వహించాల్సి వచ్చింది అనేది మనం ఒక్కసారి పరిశీలనిస్తే సభకు కొంచెం ఆలస్యంగా విచ్చేస్తున్న కోదండరామ్ గారికి ఘన స్వాగతం పలుకుతున్నాం. మీరు రండి ఈ సంస్మరణ సభలో. ఎక్కడ హైదరాబాద్ నగరంలో ఒకప్పుడు హైదరాబాద్కు వస్తే ఎక్కడ దిగాలయ్యా? గౌలిగూడ బస్ స్టాండ్.
సూర్యాపేట ప్రాంతం, నల్లగొండ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్లకు పేద ప్రజానీకానికి ధర్మభిక్షం గారినో లేకపోతే మరెవరినో కలవాలో హాస్పిటల్ పోవాలో చంద్రశేఖర్ చెప్పినట్లు అంటే ఏంటిదని అంటే ఏమి ఊరు వారు తెలియదు. ఇప్పుడు ఏదో సినిమాలు వస్తుంటాయి, ఎర్ర బస్సు ఆ బస్సు అన్నటువంటి పేరుతో వస్తుంటుంటే అటువంటి సామాన్య జనం వస్తే ఎక్కడ దిగాలంటే దిగి 4 అడుగులు వేస్తే వీరస్వామి గారి ఇల్లు ఉంటుంది, అక్కడ మాంకాళి కూడా ఉంటుంది, ఆ పక్కన రామ మందిరం ఉంటుంది. అక్కడికి పోయి అడిగితే నీకు అడ్రస్ తెలుస్తుంది, ఇక్కడికి తీసుకెళ్తారని. అంటే ఆయన ఈ నగరంలో పేద ప్రజానికానికి ఒక దిక్సూచిగా వ్యవహరించినటువంటి దిక్సూచి వీరస్వామి గారని. అట్లాగే నేను ఎక్కువ వివరాల్లోకి వెళ్లకుండా వీరస్వామి గారి జీవితం అంతా ఉద్యమాల చరిత్ర ఇక్కడ కూర్చున్నటువంటి చాలా మందికి తెలుసు. మేము 69లో సిటీ కాలేజ్ విద్యార్థిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ పిలుపు మీద వీర తెలంగాణ నాది వేరు తెలంగాణ కాదు అని ఉద్యమించినటువంటి వాళ్ళం. ఆనాడు రావి నారాయణ రెడ్డి గారు, మగ్దుం మహమూద్దీన్ గారు వీళ్ళందరం కూడా సికింద్రాబాద్ లాంటి చోట్ల బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభలు పెట్టాం. మరి ఆ కమ్యూనిస్ట్ పార్టీనే ఇవాళ పునరాలోచన చేసి ప్రత్యేక తెలంగాణని నిలబెట్టడంలో, నిర్వహించడంలో, ఓటేయడంలో అగ్రగామి పాత్ర జాతీయ స్థాయిలో వహించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీకి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఎందుకు ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నానంటే ఆనాడు కూడా 69లో ఇక్కడ కూర్చున్నారు పొలగాని సత్యనారాయణ గారు, ఆయన దగ్గరే చదువుకొని ఉన్నటువంటి వారు. సిటీ కాలేజీలో మేము జరుగుతుంటుంటే ఆనాడు కూడా ఆయన ప్రత్యేక తెలంగాణ గురించి కఠినంగా మాతోటి వాదనలు పెట్టి కమ్యూనిస్టులతోటి యుద్ధం చేసి మనం తప్పు చేస్తున్నాం, ఆలోచించుకోవాలా, ఇది సరైనటువంటి నినాదం కాదనేటువంటి పద్ధతిలో వాదించినటువంటి ఆయన. అంతేకాదు మరి ఇక్కడ కూర్చున్న వారి కుటుంబంలో వారికి కూడా గుర్తుందో లేదో ఒక బుక్ రాశారు ఆ రోజుల్లో, ఏది ఎర్రబొట్టు అనే దాని మీద. అంటే ఇవన్నీ ఎందుకంటే చాలా మంది మాట్లాడాల్సినటువంటి పెద్దలు కూడా ఉన్నారు కాబట్టి నేను వివరాల్లోకి వెళ్ళకుండా ఇవాళ చరిత్రని పరిశీలించాలా. ఏ భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం సాయుధ సమరం జరిగిందో, ఏ తెలంగాణ ప్రజానికం తమ సమస్యల పరిష్కారం కాకుండా అనేక ఆశలతోటి ఇవాళ ఎదురు చూస్తున్నటువంటి నూతన తెలంగాణ సమసమాజం కావాలి, లేదా సామాజిక న్యాయం కావాలా, మాకు భూమి కావాలి, పెన్షన్లు కావాలి, విద్య కావాలి, కార్పొరేటీకరణ వ్యవస్థ వద్దనేటువంటి సమరం సాగిస్తున్నారు. దీనికి ప్రస్తావన ఎక్కడ జరిగిందని అంటే వీరస్వామి గారి లాంటి ఉపాధ్యాయులు కాదు, వారు మహోపాధ్యాయులు. ఎందుకనంటే తాను బుక్కెడు అన్నం లేకుండా ఇక్కడ కూర్చున్న వారి సతీమణి గురించి నాకు తెలుసు. ఇంట్లో అన్నం పెట్టేటందుకు, తినేటందుకు పిల్లల కడుపు మార్చి గ్రామాల నుంచి వచ్చేటువంటి వాళ్లకు, బంధువులకు, మిత్రులకు, ఇక్కడ ఏదో పని మీద వచ్చేట్టు వాళ్లకు అన్నం పెట్టి సగం కళలే కడుపుతోటి పిల్లల కడుపు మార్చి నిలబెట్టినటువంటి కుటుంబం వీరస్వామి గారి కుటుంబం. అట్లాగే నిజంగా కూడా ఏం పేర్లు, సుభాష్, భగత్, చంద్రశేఖర్, యుగంధర్, శారద, రుద్రమ, ఏలేశ్వరి. ఆయన కలలు కన్నది ఏమనంటే స్వాతంత్ర సమరానికి త్యాగధనులైనటువంటి నేతల పేర్లు పెట్టి ఈ దేశానికి వారే త్యాగ ఫలాల గురించి ఆశించారో ఆ త్యాగపూరితమైనటువంటి భారత రాజ్యాంగంలో ప్రకటించినటువంటి డెమోక్రసీ, సెక్యులరిజం, సోషలిజం అనేటువంటి, లౌకికవాదం అనేటువంటి, ప్రజాస్వామ్యం, సమసమాజం అనేటువంటి లక్ష్యాల కోసం నిలబడాలన్నటువంటి కలలు కన్నటువంటి గొప్ప నాయకుడు ఆయన. ఆయనకు జోహర్లు అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ ముగిస్తుంది.